ఈవీఎంల రగడ దుమారం రేపుతోంది. బ్యాలెట్ల డిమాండ్ మరింత ఊపందుకుంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. చబకబారు విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తోంది పాలకపక్షం. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అటు సాంకేతిక నిపుణులు కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ ఫైట్ మరింత ఆసక్తిగా మారింది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా వివాదం రగులుతోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బంప్ సాధించిన తర్వాత ఈ వివాదం మరింత మంట పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీఎస్పీ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రంతో పాటు ఈసీకి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది. పలు పార్టీలు ఆరోపించాయి. ముఖ్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి యూపీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని విమర్శించారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేసి మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలను వాడొద్దని, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ఈవీఎంలపై దుమారం రేగుతోంది. విపక్షాల ఆరోపణలపై ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరుగుతుందని నిరూపిస్తే భారీ నజరానా ఇస్తామని సవాల్ విసిరింది. ఎవరైనా తప్పును ప్రూవ్ చేయాలంటూ ప్రకటించింది. ట్యాంపరింగ్కు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపిస్తున్నారు సాంకేతిక నిపుణులు. ఎన్నికల కమిషన్ దగ్గరున్న ఈవీఎంలలో పలు సాంకేతిక లోపాలున్నాయంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ వేమూరి హరికృష్ణ. హ్యాక్ చేయలేమని ఈసీ సవాల్ చేయడం సరికాదన్న హరికృష్ణ ఓపెన్ ఆడిట్ పెడితే అన్నీ బయటకొస్తాయంటున్నారు. ఇట్లా ఛాలెంజ్ చేయడం పద్ధతి కాదు. దాని బదులు ఓపెన్ సెక్యూరిటీ ఆడిట్ పెట్టమనండి, ఒక హ్యాకథాన్ పెట్టమనండి, ఓ ప్రైజ్ డిక్లేర్ చేయమనండి. మన దగ్గర ఉన్న టెక్నికల్ వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం లేరు, వాళ్ళందరూ చూపిస్తారు. ఆ ఏ పాయింట్స్ వాళ్ళు చూపించారో వాటిని సీల్ చేయటం మొదలెట్టాలి. అలా చేయకుండా ఛాలెంజ్ చేయటం ఇవన్నీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్నికల సమయంలో ఈవీఎంలు స్థానిక అధికారుల చేతుల్లోకి వెళ్తాయని, రాజకీయ నేతలతో వారు కుమ్మక్కయ్యే అవకాశం ఉందన్నారు హరికృష్ణ. అప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం కంట్రోల్ ఉండవు, ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉంటుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఒక పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అతను చేయగలిగి ఒక క్రిమినల్ని కనుక వేర్ హౌస్లో పంపించడం అంటూ జరిగితే అది పెద్ద సమయం పట్టదు. లిస్ట్ అవుట్ చేయమనండి, వాళ్ళ దగ్గర ఏమి సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నారని అందరు టీవీల్లో పెట్టమనండి. ఎక్కడో వాళ్ళ 4 గోడల మధ్య కాదు, టీవీలో పెట్టమనండి. హ్యాకర్స్ని పిలుద్దాం, నేను వస్తాను, డెఫినెట్గా ఛాలెంజ్ స్వీకరించవచ్చు. అప్పుడు రాజకీయ పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా పలువురు సాంకేతిక నిపుణులు మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని తెగేసి చెబుతున్నారు. లోపాలను సరిచేయాల్సింది పోయి సవాల్ విసరటం సరికాదంటున్నారు. మరి దీనిపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.